దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచున్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో నమ్మకముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవంగానే దేవునితో సమయాన్ని గడిపారా? మీ యొక్క మొదటి గడియను దేవునితో ప్రారంభం చేశారా? వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి. ప్రతిరోజు అడుగుతున్నారేంటి అని చికాకు పడకండి. దేవునితో సమయాన్ని గడిపితే మనకు మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆత్మీయమైన వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. కీర్తన గ్రంథము 138వ సంకీర్తన 6వ చరణమును చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు అంటే దీనులను లక్ష్య పెట్టేవాడు, గర్విష్ఠులను బాగుగా ఎరిగినటువంటి దేవుడు. ప్రతి మనిషి జీవితంలో ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి దీనత్వము, సాత్వికము, మరి ఒకటి గర్వము. అనేక మందిలో ఉన్నటువంటి ఒక లక్షణము మనం గమనిస్తే గర్వము. చాలామంది వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి గర్విస్తారు. నాకు గొప్ప ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, నేను చదువుకున్నాను కాబట్టి ఈ ఉద్యోగం వచ్చింది అని గర్విస్తారు. ఎవరిని లెక్క చేయరు. కొంతమంది వారికి ఉన్నటువంటి వ్యాపారమును బట్టి గర్విస్తారు. మరికొందరు యవన బిడ్డలు వారికి ఉన్నటువంటి అందమును బట్టి గర్విస్తారండి. నాకంటే అందగాడు అందగత్తె ఈ లోకంలో ఉండరు అని గర్విస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, మరికొందరు చదువును బట్టి, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి, జన బలమును బట్టి చాలామంది గర్వమును కలిగి ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా ఎవరిచ్చారండి? ఉద్యోగం, వ్యాపారం, నీకున్న జ్ఞానం, అందం, చదువు, కుటుంబం, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే. నీకు నీవుగా సంపాదించుకున్నటువంటివి కావు. సమస్తము కూడా దేవుని వలన కలిగినవి అని దేవుని వాక్యం చెబుతుంది. ఇవన్నీ దేవుడిచ్చినవి కాబట్టి మనలో ఏ విషయంలో కూడా గర్వించడానికి వీలు లేదు. నాశనమునకు ముందు గర్వము ఉంటుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీ యొక్క భక్తిని బట్టి గర్విస్తున్నావేమో చాలామంది. కొంతమంది వారికి ఉన్నటువంటి భక్తిని బట్టి, నాకంటే ప్రార్థన చేసేవారు ఇంకెవరు ఉండరండి, నాకంటే గొప్పగా పాడేవారు ఎవరు ఉండరండి, నాకంటే పరిచర్య చేసేవారు ఇంకెవరు గొప్పవారు ఉండరండి, నేనే గొప్ప, నేనే బాగా చేస్తాను, నేనే బాగా చదువుతాను, నేనే బాగా పాడుతాను అని గర్వంతో చాలామంది ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డల వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన గర్విష్ఠులను ఎరుగును. గర్వంతో ప్రవర్తించే వారిని దేవుడు ఎరుగునంట. ఆయనకు తెలుసు. అయితే దీనులను లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. దీనుల ఎడల ఆయన దృష్టి ఉంచేవాడు, దీనులను లక్ష్య పెట్టేవాడు, పట్టించుకునేవాడు, సహాయము చేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే
అబ్రహాము తను తాను తగ్గించుకున్నాడు. నేను బూడిదను అంటాడు. అయ్యా నీ ముందు నేను ఏమీ కాను, బూడిదను అని తగ్గించుకుంటాడు. మోషే లాంటి సాత్వికుడు ఈ లోకంలో ఎవరు లేరంట. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోషే గురించి. దావీదు అంటాడు, నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, నన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా అని దావీదు చెబుతాడు. దావీదు తగ్గించుకున్నాడు. అనేక మంది బైబిల్ గ్రంథంలో తగ్గించుకున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దీనులను లక్ష్య పెట్టేవాడైన, గర్వముతో ఉన్నటువంటి వారిని దేవుడు ఎరుగును, వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు గర్వము నీలో ఉంటే విడిచిపెట్టు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే గొప్పగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండు. యోహాను అంటాడు, నేను తగ్గాలి, దేవుడు హెచ్చింపబడాలి. నిజమే, మనము తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. కాబట్టి గర్వము అనేటువంటి లక్షణం నీలో ఉంటే ఈరోజు తీసేయి. నేను అనేది తీసేయి. దేవుని ప్రేమించు, నిన్ను నువ్వు తగ్గించుకో, సాత్వికము కలిగి ఉండు, తగ్గింపు స్వభావమును కలిగి ఉండు. దేవుడు నిన్ను లక్ష్యపడతాడు, నీకు సహాయం చేస్తాడు, నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. ఈరోజు ఎన్ని పనులు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని దగ్గరకు తగ్గించుకొని తగ్గింపు స్వభావంతో దేవుని దగ్గరకు వస్తే నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు దృష్టి ఉంచుతాడు, మీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. చక్కని వాగ్దానం ఇచ్చారు. దీనులను లక్ష్య పెట్టే దేవుడు తండ్రి, గర్విష్ఠులను ఎరిగినటువంటి వాడవు, వారికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీకు స్తోత్రాలు. ఒకవేళ గర్వము మాలో ఉందేమో అది తీసివేసుకొని మీ ముందు మేము తగ్గించుకొని సాత్వికమైన మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి జీవించుటకు సహాయం చేయమని ఈరోజు నీ మందిరమునకు మేము పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను స్తుతించే కృపను మా అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ సహాయమును దయచేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.